గ్రూఫిజం కథమైతేనే బీజేపీకి అధికారం, పార్టీలోని పాత ఇనుప సామాను అమ్మివేయాల్సిందే. మన ఎమ్మెల్యే మన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి మన అందరికీ తెలుసు. ఈయన ఒక ప్రత్యేకమైన ఎమ్మెల్యేగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన హైందవ ధర్మం గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ స్వతహాగా పోరాటం చేసే వ్యక్తి. ఎక్కడైతే గోవుల రక్షణ కానీ హైందవ ధర్మ సంరక్షణ కోసం స్వధర్మ సంరక్షణ కోసం పోరాటం చేసే వ్యక్తులలో రాజాసింగ్ ఒకరని మనం బలంగా చెప్పుకోవచ్చు. తను ఏమంటున్నాడంటే గ్రూఫిజం కథమైతేనే బీజేపీకి అధికారం వస్తుందట. బీజేపీలో చాలా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారట. ఆ గ్రూఫిజం అనేది లేకపోతేనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికార స్థాపన జరుగుతుందని చెప్పేసి తను ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏం మాట్లాడాడంటే అమిత్ షా చెప్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఒకవేళ అమిత్ షా నాకు ఇప్పుడే చెప్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా అని చెప్పేసి రాజాసింగ్ గారు అంటున్నారు. హిందూ ధర్మం కోసం దేశమంతా తిరుగుతా, నాకు చేయాల్సిన విధి ఏంటంటే హిందూ ధర్మం గురించి ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తిరుగుతా, హిందూ ధర్మానికి ఏ కలంకం వచ్చినా ముందుండి ధర్మ పోరాటం చేస్తా అని తను ఉద్వేగపూరితంతో మాట్లాడడం జరిగింది. రాజాసింగ్ అది ఆవేశం అనుకుంటే మీ ఇష్టం, కానీ నేను 11 ఏళ్ళు బీజేపీలో ఉండి చాలా కష్టపడ్డాను. నాలాంటి కార్యకర్తలు సీనియర్ నాయకులు కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని పనిచేశారు. ఇప్పుడు మా కళ్ళ ముందే పార్టీ మునిగిపోతుంటే ఎలా చూస్తూ ఉంటాం? మా పడవ మునిగిపోతుంటే దాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలే. నన్ను కొందరు నాయకులు చాలా ఇబ్బంది పెట్టారు. నా సెగ్మెంట్ విషయంలో ఇతర నాయకులు జోక్యం చేసుకున్నారు. ప్రతిసారి నాకు పార్టీలో అవమానమే జరిగింది. ఆయన మనసులో ఉన్న బాధ చెప్పడం జరిగింది. నేను బీజేపీ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడంలో నా వంతు పాత్ర నేను చేశాను. ఎంత చేసినప్పటికీ కూడా పార్టీలో నన్ను అన్ని రకాలుగా అవమానించారు. కాబట్టే నేను రాజీనామా అనేది పార్టీకి రాజీనామా చేయడం అనేది చేశాను. ఒకవేళ అమిత్ షా గారు కనుక ఇప్పుడే చెప్తే ఇప్పుడే నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తా అని రాజాసింగ్ గారు చెప్తున్నారు. ఒక ప్రశ్న, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కి తేడా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కి తేడా ఏంటి అన్నది చూద్దాం. కొంతమందికి ఈ తేడా కనిపించవచ్చు, కానీ నాకైతే ఏ తేడా కనిపించదు. ఎందుకంటే మేం ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్స్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని నాలాంటి చాలామంది కార్యకర్తలు కోరుకున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు కాకపోతే రేపైనా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను. మేము బీజేపీ ఎమ్మెల్యేని అయినా కాకపోయినా నేను మోడీ గారికి ఒక పెద్ద అభిమానిని. ఈరోజు కాకపోయినా రేపైనా సరే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార పార్టీగా అధికారం చేపడుతుందనే విశ్వాసం నాకుంది అని రాజాసింగ్ గారు చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గో సంరక్షణ గోశాలలు విషయంలో యోగి స్టైల్తో పోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వాలు గో సంరక్షణపై దృష్టి పెట్టవు, కానీ రేవంత్ యూపీ సీఎం యోగిలా ఆలోచిస్తున్నారు. మోడల్ గోశాలలు కడతామని ప్రకటించిన రోజే సీఎం రేవంత్కు ధన్యవాదాలు చెప్పాను. ఇది చాలా మంచి నిర్ణయం. గో సంరక్షణ కోసం ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని, అందులో మాలాంటి వాళ్లకు సభ్యత్వం ఇవ్వాలని కోరాను. గోవుల సంరక్షణ అవసరం. ప్రస్తుతం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గో సంరక్షణ చేపట్టాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో వెళ్తున్నారంటే అది చాలా శుభపరిణామమే. దానికి మాలాంటి వ్యక్తులను కూడా సభ్యులుగా తీసుకొని దాంట్లో మేము కూడా సభ్యులమై గో సంరక్షణ చేపట్టాలని చెప్పేసి రాజాసింగ్ గారు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన పెద్ద నాయకులు కూడా బీజేపీ నుంచి వెళ్ళిపోయారు కదా? అవును, అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యారు,
ఒకరు మినిస్టర్ అయ్యారు, ఒకరు ఎమ్మెల్సీ అయ్యారు. నేను స్టేట్ ఆఫీస్కి వెళ్ళి నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోరాను. అప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అది ఏకగ్రీవం చేస్తున్నాం, ఎవరు నామినేషన్ వేయకూడదు అన్నారు. బీజేపీ అంటే ప్రజల పార్టీ అంటారు కదా, మరి ఈ గ్రూపిజం ఎందుకు చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించాను. కొంతమంది పోస్టుల కోసం ఆశపడి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాకు ఎప్పుడు పదవి మీద ఆశ లేదు, కానీ నిజం చెప్పే ధైర్యం నాకుంది. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి నేను పార్టీ అధిష్టానానికి రిక్వెస్ట్ చేశాను. చేస్తే వాళ్ళు ఏమన్నారట, అది నామినేటెడ్ పోస్ట్ అండి, అది ఆల్రెడీ అయిపోయింది, మీరు ఎవరు కూడా ఆ పోటీకి ఆ యొక్క పదవికి పోటీ పడద్దు అని చెప్పేసి అన్నారు. ఇటువంటి వ్యవహారం ఉన్న తర్వాత మాలాంటి ఉత్సాహభరితంగా పనిచేసే వాళ్ళకు సరైన అవకాశం లేకపోతే ఆ పార్టీలో ఉండి మాత్రం మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి రాజాసింగ్ గారు అంటున్నారు. కిషన్ రెడ్డితో మీకు డైరెక్ట్గా గొడవలు ఎందుకు? అరే కిషన్ రెడ్డితోని దాదాపుగా మీకు డైరెక్ట్గా గొడవలు ఎందుకు అవుతున్నాయి తరచు అనేదానికి రాజాసింగ్ గారు ఆన్సర్ ఇస్తున్నారు. ఏం ఆన్సర్ ఇస్తున్నారు? నేను ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాను, 2023 ఎన్నికల్లో పోటీ చేయను అని బండి సంజయ్కి చెప్పా. అప్పుడు ఆయన కిషన్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, మేమున్నాం కదా అన్నారు. వాళ్ళు భరోసాతోనే ఎన్నికలను వెళ్ళాను. ఎన్నికల్లో పార్టీ ఫండ్ అందరికీ ఇచ్చారు, కానీ నన్ను మాత్రం సర్దుబాటు చేసుకోమని చెప్పారు. బయట నుంచి లోన్ తీసుకొని ఎన్నికలకు వెళ్ళాను. ఎన్నికలు అయిపోయాక కూడా డబ్బులు అడిగితే ఢిల్లీ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం అంటూ దాటవేశారు. వాళ్ళ ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగాను, చివరికి చేతులెత్తేశారు. అంటే ఎంతో కొంత మనం ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 100% ఖర్చు అవుతుంది. అప్పుడు నేను ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నా, అసలు నేను ఎమ్మెల్యేగా గోషామహల్ నుంచి పోటీ చేయ అంటే అప్పుడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారికి చెప్పి, కిషన్ రెడ్డి గారు పోటీ చేయండి, ఏదో విధంగా మీకు ఆదుకుంటామన్నారు. అప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చారట. ఈయన వరకు వచ్చేసరికి నాకు డబ్బు 1 రూపాయి కూడా పార్టీ నుంచి రాలేదు. అప్పుడు నేను ప్రత్యక్షంగా లోన్ తీసుకొని ఎలక్షన్లో ఖర్చు చేశాను. మళ్ళీ డబ్బుల గురించి అడిగితే ఎలాంటి రెస్పాన్స్ లేదు, చేతులు ఎత్తేశారు. ఈ విధంగా పార్టీ నన్ను ఎప్పుడు కూడా ఆదుకోలేదు. పార్టీ పరంగా కొన్ని రకాలుగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అందుకోసమే నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను, ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అమిత్ షా గారు ఇప్పుడే కోరితే ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తాను. ఏది ఏమైనా కూడా బీజేపీలో ఈ గ్రూపిజం అనేది పోతే, ఈ గ్రూపులు ఉన్నటువంటి ఈ పార్టీలో గ్రూపులు కానీ పక్షాలు కానీ వేరు గ్రూపులు కానీ ఇది పోయినప్పుడు మాత్రమే కమలం పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తన మనోవేదనను ఆయన పత్రికాముఖంగా సభాముఖంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనా సరే పార్టీలో పెద్దలు సీనియర్లు అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే పార్టీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పార్టీలో పేరున్న నాయకులు సైతం వాళ్ళు బాధపడుతూ వేదికలపైన కానీ వాళ్ళ అసంతృప్తిని కనుక పార్టీ గురించి చెప్తే ప్రజల్లో పార్టీ బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన ప్రతిపక్ష పార్టీ అయినా బీజేపీ అయినా ఈ యొక్క విషయాలను గమనించి ఇటువంటి సీనియర్ నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి స్థానిక ఎన్నికల్లో కానీ మళ్ళీ వచ్చే 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలపైన కూడా దృష్టి సారించి మరి తెలంగాణలో అధికార పార్టీగా అవతరించాలంటే ఈ యొక్క నాయకుల యొక్క అనుభవం కూడా అవసరమే. ఎవరు కూడా అసంతృప్తిగా ఉండే అవకాశం ఉండకుండా చూసుకుంటే పార్టీ ఇంకా బలంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది.